నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో ప్రోటీన్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ అసలు ప్రోటీన్‌ను ఎంత తీసుకోవాలి? ఆ వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూద్దాం. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో మనం హెల్తీగా ఉండాలంటే సరైన ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. ఫుడ్ కరెక్ట్‌గా తీసుకుంటేనే మనకి బాడీకి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. వాటిలో ముఖ్యమైనది ప్రోటీన్. ఇది కండరాలను నిర్మించడంలో, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు ప్రోటీన్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటున్నారు కూడా. కానీ మన బాడీ ప్రకారం అసలు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి? ఎక్కువగా ప్రోటీన్ ఉన్న పదార్థాలు తినడం వల్ల ఏం జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రోటీన్‌ని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసా? అవును. ప్రోటీన్ ఎక్కువైనా సరే హెల్త్ ఇష్యూస్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు డాక్టర్స్. సాధారణంగా ప్రోటీన్లు అనేవి మన శరీర కండ వ్యవస్థను బలంగా చేస్తాయి. దీనివలన అలసట తగ్గుతుంది. అంతేకాదు ఈ పోషకాలు గుండె ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఫలితంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. పాలు, పాల పదార్థాలతో పాటు బాదం, పిస్తా, అక్రోట్ వంటి పప్పుల్లో కూడా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇక సోయా బీన్స్, చేపలు, గుడ్లతో పాటు మాంసాహారంలోనూ ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది, రక్తపోటు అదుపులో ఉంటుంది. కానీ వీటన్నింటినీ మితంగానే తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ను ఎక్కువగా తీసుకోవడం మన శరీరానికి హాని కలిగించవచ్చు. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మన బాడీలోని నీటి శాతం తగ్గిపోతుంది. ఎందుకంటే శరీరం నుంచి నైట్రోజన్ తొలగించడానికి ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది. ఒకవేళ ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. కొన్నిసార్లు ఎక్కువ ప్రోటీన్ తినే వారి శరీరం నుంచి దుర్వాసన కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి కారణం కిటోసిన్ అనే సిట్యువేషన్. ఇక రెడ్ మీట్ వంటి వాటిలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ను పెంచుతాయి. దీనివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ మరింతగా పెరగవచ్చు. నార్మల్‌గా రోజుకు కిలోగ్రామ్ శరీర బరువు 0.8 నుండి 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్, 70 కేజీల బరువున్న వ్యక్తి రోజుకు 56 నుండి 70 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది మీ వయస్సు, బరువు, జెండర్, శారీరక శ్రమ వంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే మన శరీరంలో ఫైబర్ లోపం ఏర్పడుతుంది. దీని కారణంగా మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు ప్రోటీన్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలోనే ఇన్సులిన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో షుగర్, అధిక బరువు సమస్యలు ఉన్నవారు ప్రోటీన్ తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. డాక్టర్స్ సలహా మేరకే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది.